మహర్షి చేసిన తపస్సు వల్ల దేవలోకమే కంపించిందట. ఆ తపస్సు చూసి దేవేంద్రుడే భయపడ్డాడట. ఆ మహర్షి ఎవరు? ఆ తపస్సు ఎందుకు చేశాడు? అది ఎలా పవిత్రమైన ఇంద్రకీలాద్రి పర్వతంగా మారింది? ఈరోజు ఆ పవిత్ర చరిత్రను తెలుసుకుందాం. పూర్వకాలంలో కీలుడు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయనకు అమ్మవారి మీద అపారమైన భక్తి. ప్రపంచానికి శాంతి కలగాలని, అమ్మవారు ఎప్పటికీ భూమిపై ఉండి ప్రజలను రక్షించాలని అతను ఒక గొప్ప సంకల్పం చేశాడు. ఆ సంకల్పంతో కీలుడు ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు ఎంతటి తీవ్రమైనది అంటే దీని ప్రభావం దేవలోకానికే చేరింది. అది చూసిన ఇంద్రుడు భయపడిపోయాడు. ఈ తపస్సు వల్ల నా పదవి పోతుందేమో అని అనుమానం వచ్చింది. కానీ కీలుడు మనసులో ఎలాంటి స్వార్థం లేదు. అతని కోరిక ఒకటే, ఆ జగన్మాత భూమిపై ఉండి ప్రజలను కాపాడాలి. చివరకు కీలుడి భక్తికి తల్లి ప్రసన్నమయ్యింది. ఆ తల్లి ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటో అడిగింది. అప్పుడు కీలుడు ఇలా కోరుకున్నాడు, అమ్మా, నువ్వు ఎప్పటికీ భూమిపై ఉండి భక్తులను కాపాడాలి. నేను నీకు నివాసంగా ఉండే పర్వతంగా మారాలని కోరుకుంటున్నాను. భక్తుడి నిస్వార్థమైన కోరిక చూసి దేవి అతనికి వరాన్ని అనుగ్రహించింది. అలా కీలుడు పర్వతంగా మారి తల్లి అక్కడ నివసించడం ప్రారంభించింది. ఆ పర్వతానికే తరువాత ఇంద్రకీలాద్రి అనే పవిత్రమైన పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆ పవిత్ర పర్వతంపై తల్లి శ్రీ కనకదుర్గమ్మగా భక్తులను కాపాడుతుంది. కానీ ఈ పవిత్రమైన ఇంద్రకీలాద్రి పర్వతం పక్కన ప్రవహించే కృష్ణవేణి నది ఎలా పుట్టింది? ఆ నది ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? ఈ ఆశ్చర్యకరమైన కృష్ణవేణి జన్మ కథను వచ్చే భాగంలో తెలుసుకుందాం.